నమస్తే. నేను మధు. 'ఫంకీ' మూవీ ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా లవర్స్ డే సందర్భంగా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో మళ్ళీ 'ఫంకీ' మూవీ మన ముందుకొచ్చింది. సో 'జాతిరత్నాలు' అనగానే మనకి కామెడీ ఓరియెంటెడ్ చిత్రమే మనకి వినిపిస్తుంది. సో అనుదీప్ మరి విశ్వక్సేన్ ద్వారా ఈ 'ఫంకీ' మూవీతో మరి హాస్యాన్ని పండించారా? ప్రజల ఆదరణ ఏ విధంగా లభించింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఫంకీ' మూవీ ఈ రోజైతే రిలీజ్ అయింది. దాని రివ్యూ ఎలా ఉంది సార్? అంటే నిజంగానే అనుదీప్ అంటేనే ఎంతో ఫన్ పండించే మూవీసే తీస్తూ ఉంటారు. మరి 'ఫంకీలో' విశ్వక్సేన్ ఫన్ పండించారా? అది ప్రజల ఆదరణ పొందిందా? సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాలు విజయవంతమైన స్పీడ్తో ఉన్నటువంటి తెలుగు పరిశ్రమ. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా పర్వాలేదనిపిస్తూ, కొన్ని చిత్రాలు డిజాస్టర్ అయినప్పటికీ చిత్ర పరిశ్రమ కొంచెం ఆనందంగా ఉందని చెప్పాలి. ఆ సమయంలో ఇప్పుడు రెండో విడతగా అంటే ఇప్పుడు రెండో నెల ఫిబ్రవరిలో యూత్ ఫెస్టివల్గా భావించే వాలంటీర్స్ డే ఫిబ్రవరి 14th సందర్భంగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ 'ఫంకీ' సినిమా మొత్తం మీద ప్రేక్షకులని కొంచెం కామెడీతోటి నవ్విచ్చే పరంపరగా కొంచెం పర్లేదు, సినిమా బాగుంది అనిపించేటువంటి పాజిటివ్ టాక్ తోటే ఉన్నట్టుగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే యాక్చువల్గా మనకు సినిమాలోనే కాదు, సినిమా దర్శకుడైనటువంటి అనుదీప్ ఆడియో ఫంక్షన్లో కానీ ఆయన చేస్తున్నటువంటి ఆ హ్యూమరిటీ అయినటువంటి ఆ ఫన్ జోక్స్ చాలా వైరల్ అయ్యాయి. సో జాతిరత్నం అంటే తను స్వతహాగా ఆ ఫన్ ఏ విధంగా జనరేట్ అవుతుందో అనేది అర్థమవుతా ఉంది. జాతిరత్నాలు కూడా మంచి క్లాజ్ తీసుకుని దాంట్లో కామెడీ తరహా పండిస్తూ సినిమా మంచి రికగ్నైజ్ అయింది. అలాగే ఈ చిత్రం కూడా ఆద్యాంతం కామెడీ అయితే బాగా ఉన్నట్టుగా మనకైతే ప్రేక్షకుల రిపోర్టు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా కథ ఏమిటంటే, హీరో విశ్వక్సేన్ ఒక సినీ దర్శకుడు. తర్వాత తాను ఒక మంచి చిత్రం తీయాలని అనుకుంటాడు. ఇక మనకు సినిమా కష్టాలన్నీ తెలిసిన విషయం. ఎట్లా అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి. ముఖ్యంగా ఇట్లాంటి విషయాలు చెప్పాలంటే కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు అని చెప్పి ఆర్జీవి గారు చిత్రం ఉంటుంది. ఓ అందమైన నాయకి పాత్ర కాస్త వ్యాంపు పాత్ర మాదిరిగా చేసడం నిజంగా కూడా ప్రాక్టికల్గా చాలా ఉంటుంది. అట్లా తాను ఏదో అనుకుని ప్రారంభించిన ప్రాజెక్టు రకరకాల రూపాలు దాటుతుంటుంది. రకరకాల రాజకీయాలు ప్రమేయం అవుతాయి. హీరోల మీద, హీరోయిన్ల మీద, డైరెక్టర్ల మీద, ఫైనాన్సర్లు, సొసైటీ, జనరల్గా ఏదో ఒక రాజకీయం ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళు నిజంగా కూడా ఒక 10-20 రకాల మనుషులతో పనిచేస్తున్నప్పుడు 100 మనస్తత్వాలతో పనిచేసినట్టుగా ఉంటుంది అక్కడ. సో అట్లాంటి ఇగోలను అట్లాంటి వాటిని దాటేసి సినిమా ప్రాజెక్టు ఒక రూపంలో రావాలంటే నిజంగా కూడా పెద్ద టాస్కే. అట్లాంటి పరిశ్రమలో సినిమా నేపథ్యంలో నుంచినటువంటి ఆయన పడ్డ కష్టాలు. సో వాస్తవానికి ఏమవుతుందంటే ఇక్కడ విశ్వక్సేన్ అనుకున్న బడ్జెట్ చేదాటిపోయి సినిమా చాలా కష్టాలు పడిపోతుంటుంది. ఈ నిర్మాత గల మన సీనియర్ నరేష్ గారు ఆ పాత్ర పోషించారు నిర్మాతగా. అంటే అట్లా ఆగిపోయిన చిత్రంలో ఆ చిత్ర నిర్మాత కూతురైనటువంటి హీరోయిన్ గారు రంగప్రవేశం చేసి అన్ని ఒడిదొడుకులు దాటుకుంటూ సినిమా విజయవంతం అలా అవుతూ, మరి ఈ హీరోకు హీరోయిన్కి మధ్య జరిగిన సంఘర్షణలు ఏమిటి, వాళ్ళు ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకుంటారా, సినిమా ప్రాధాన్యత ఇస్తారనేది అంతా కూడా తెర మీద చూడాల్సిన అంశం. మొత్తం మీద కథ, మూల కథ అయితే ఇలా ఉంది. మనం గతంలో కూడా చాలా సినిమాలు చూసాం. దాసనారాయణరావు గారి చిత్రాలు, శివరంజని, వయ్యారి భామలు ఏదో సంథింగ్ ఉంటుంది, కృష్ణ గారిది కూడా. ఆ తర్వాత ఈ సితారా హీరోయిన్గా, భానుప్రియ హీరోయిన్గా ఆ చిత్రం కూడా హీరోయిన్ ఓరే అంటే ఒక క్యారెక్టరు. ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడో లాంగ్ బ్యాకే చంద్రమోహన్ ప్రధాన పాత్ర వచ్చింది. సీతాలు సింగారం పాటు ఉంటుంది, సీతామహాలక్ష్మి చిత్రం. అందులో కూడా ఒక సాధారణమైనటువంటి అమ్మాయి హీరోయిన్ స్థాయికి, పట్టణ స్థాయికి వెళ్ళడం, ఇదంతా కూడా ఆ రకమైనటువంటి హీరోయిన్ మా కోణంలో వెళ్ళినట్టు కథాంశాలు. బట్ ఇక్కడ వేరే కోణంలో ప్రజెంట్ చేసినట్టుగా మన సినిమాలో ఉంది. అక్కడ ఏదైనా సరే ఒక అమాయకురాలు, పల్లెటూరు ఆవిడే లేదా ఏమీ తెలియని ఆమె సినిమా తారగా అవుతే దాని పర్యవసానం జరిగేటువంటి ఫ్యామిలీ డ్రామాలు ఏంటి అనేది ఆ కథాంశం. సో ఇందులో మాత్రం సినిమా హీరోగా, తను సినిమా దర్శకుడుగా ఏం కష్టాలు పడుతుంటారు, సినిమా ఎందుకు ఆగిపోయింది, ఆ ప్రాబ్లమ్స్ని కథాంశంగా సినిమా చేయడం జరిగింది. ఇట్లాంటి చిత్రాలు చాలా సందర్భంలో సక్సెస్ అయినాయి. ఈ చిత్రంలో కూడా కథాకథనం ఎలా ఉన్నా కామెడీకి యాడ్ అవ్వడంతో నేటి యూత్కు కొంచెం బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. సో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సార్, ఈ సినిమాలో నిర్మాత కూతురే హీరోయిన్ అవ్వడం చాలా ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే అతి తక్కువ బడ్జెట్లో మూవీ నిర్మించాలనుకొని గెట్
టుగెదర్కి వచ్చిన తన క్లాస్మేట్స్ ని, తన ఫ్రెండ్స్ అందరినీ కూడా మూవీలో క్యారెక్టర్స్ చేయడం వల్ల, అంటే ఒక డైరెక్టర్ ని రెస్పెక్ట్ చేయకోకుండా ఫ్రెండ్ కదా సార్, అరే అది ఇది అని చెప్పేసి చేస్తుంటారు. సో ఇక్కడే ఫన్ క్రియేట్ అవుతుందంటారా? ఎవ్రీథింగ్ ఎవరీ సన్నివేశంలో ప్రతి అంటే అది స్పాంటోనియస్ ఇంటర్వెల్ కానీ చూస్తే ఇంకెక్కువ కామెడీ ఉంటుంది సినిమా అంతా కూడా. నిన్న మనం చూసే మనశంకర వరప్రసాద్ చిత్రం తాలూకు విజయంలో కూడా చిరంజీవి గారి హ్యూమానిటీ అది ఏదైతే ఉందో, కామెడీ, ఆ పంచ సినిమాలో ఉన్నటువంటి ఆ తీరు సినిమాకి ఎలా కలిసి వచ్చిందో, సినిమాకి వెళ్ళే వాళ్ళు ప్రతి ప్రేక్షకుడు మ్యాక్సిమం ఏం చేస్తారు, రిలాక్సేషన్, కొంచెం ఆనందం కోసం థ్రిల్ ఫీల్ అవ్వడానికే పోతారు. పోయి ఏడ్చుకుంటూ కూర్చుందాం అన్నట్టు ఎవరు వెళ్ళరు. సో వెళ్ళేదే నవ్వుకోవడానికో, జాయ్స్ ఫీల్ అవ్వడానికి. కాబట్టి అట్లాంటి చిత్రానికి ఆదరణ ఉంటుందని చెప్పొచ్చు. ఆ విషయంలో ఈ ఫంకీ చిత్రం ఈ రెండో నెల విడుదలైన ఫంకీ చిత్రం కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు. ఇక హీరో విషయానికి వస్తే ఆయన ఒక మాస్ హీరోగా స్టార్టింగ్ అయ్యి తర్వాత పాగల్ మూవీలో కొంచెం అమాయకత్వంగా ఫన్ పండిస్తూ, సో ఆయన ఫన్ అనేది అక్కడే తెలిసిపోయింది. ఇంకా లైలా సినిమాలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మహిళ వేషం వేసి చాలా చక్కగా నటనను అయితే పండించారు విశ్వక్సేన్. మరి ఈ సినిమాలో ఎలా ఉందండి సార్ ఆయన యాక్టింగ్? ఖచ్చితంగా లైలా కొంచెం డిసప్పాయింట్ అయిన తర్వాత విశ్వక్సేన్ నిజంగా డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. నిజంగా దాని మీద చాలా హోప్ పెట్టుకున్నాడు. బట్ అనుకోని కారణాల వల్ల అది డిసప్పాయింట్ అవ్వడం, అంటే వాంటింగ్లీ కొంచెం పుష్ అవ్వాల్సిన అంశాలు కూడా మైనస్ అయ్యి ఆ సినిమాని డిసప్పాయింట్ చేస్తాడు. కొంచెం అతను వ్యక్తిగతంగా డిసప్పాయింట్ అని చెప్పాలి. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సినిమా అండదండలు లేకుండా, పరిశ్రమ అండదండలు లేకుండా వచ్చిన వ్యక్తి. కేవలం తను ఒక పబ్లిసిటీ, పిఆర్ స్టెంట్స్, సినిమాను క్రేజీ లైన్లోకి తీసుకొచ్చుకోవడం, ఇవన్నీ కూడా వ్యక్తిగత శ్రద్ధలతోటి డైరెక్టరు తను కలిసి చేస్తున్న వ్యక్తిగత శ్రద్ధ, హీరోగా తన భుజస్కంధాలు వేసుకొని ప్రమోషన్ చేయడం, ఇవన్నీ ఆయన పడుతున్న కష్టాల తీరు, వాటికి ఫలితాలు సినిమా రూపంలో, విజయం రూపంలో కనిపిస్తూ ఉంది. సో క్యారెక్టరైజేషన్, సినిమా కథ ఆల్రెడీ సగం చెప్పాము, మనం అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. ప్రేక్షకుడు అంతా తెర మీద చూడాలి. మొత్తం పెర్ఫార్మెన్స్ విషయంలో, స్పాంటోనియస్ విషయంలో ఏదో 100 సుమోలు పగలగొట్టే అంత ధీరశాలిగా కనపడాల్సిన అవసరం లేదు హీరో. మన ఇంటి నైబర్హుడ్గానో, మన ఇంట్లో ఉన్న బ్రదర్గానో కనిపించేలా ఉంటాడు. కాబట్టి అలాగే ప్రేక్షకుడు కోరుకుంటాడు. కాబట్టి ఆ విశ్వక్సేన్ కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. అందీప్ తీసినటువంటి ఈ జాతిరత్నాల సినిమాలో అంటే నార్మల్గా కామెడీ అంటేనే ఫన్ పెరుగుతుంది అంటారు. సో ఫన్గా ఉన్నటువంటి పంచులు కూడా అంతే పేలాలి సార్. జాతిరత్నాల సినిమాలో పంచులు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క పంచ్ ఉంటుంది. అరే నాదే తప్పైతే చెప్పరా నేను వెళ్ళిపోతాను అన్న పంచులు. సో ఈ సినిమాలో కూడా ఇలాంటి పంచులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో మనకు ట్రోలర్స్ అని అంటున్నాం కదా, ఈ ట్రోలర్స్, మీమ్స్ అంటాం కదా, వాటికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఆల్రెడీ మీరు అన్నట్టు అనుదీప్ గారి చిత్రం అయితేనేమి, విశ్వక్సేన్ కూడా చాలా క్లిప్స్ బయట వైరల్ అవుతూ ఉన్నాయి. సో వీటికి కూడా భవిష్యత్తులో, అంటే రేపు భవిష్యత్తులో అవి కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా సరే ఫంకీ మూవీ మాత్రం నిజంగా ఫుల్ కామెడీ మూవీ అని మాత్రం అందరి దృష్టిలో ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ రోజు అయితే రిలీజ్ అయింది, మీరు కూడా వెళ్ళి చూడండి, ఆ ఫన్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.